ఫ్రెండ్ ఆపదలో ఉంటే ఎవరైనా మంచిగా రెడీ అయ్యి కొత్త డ్రెస్ వేసుకొని వెళ్తారా? అలా ఎవరు చేయరు. నేను కూడా అంతే. ఎలా ఉన్నానో అలాగే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పరిగెత్తా. ఏమో కానీ నా వల్ల ఒక ప్రాణం నిలిచింది. అందుకే చాలా సంతోషంగా ఉంది. అసలు సంగతి ఏంటంటే పిల్లలకి హాలిడేసే కదా! ఆరాంసే పనులు చేసుకున్నా. మా ఆయనకి టీ ఇచ్చి నాకు వచ్చిన కామెంట్‌కి రిప్లై ఇస్తున్నా. అంతలో నా ఫ్రెండ్ కాల్ చేసింది. పిల్లలకి హాలిడేసే కదా! ఇంకా నిద్ర లేగలేదు. మీ అన్నేమో ఆఫీస్‌కి వెళ్లారు. నేనేమో బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నా. నీ పనులు ఎంతవరకు అయినాయి? యూట్యూబ్‌లో దూసుకు వెళ్తున్నావు కదా అని సరదాగా మాట్లాడుతుంది నాతో. ఏంటో పక్క లైన్‌లోనే ఉంటాం. ఇంటికి రావటానికి అస్సలు కుదరటం లేదు నీకు నాకు. నాతో మాట్లాడుతూనే వాళ్ళ అమ్మాయి నిద్ర లేచి వస్తుంది. పాప ఎందుకో ఫేస్ షాకింగ్ గా పెట్టిందంట. కానీ నాకేం చెప్పలేదు ఆ మాట. తనని తీసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకుందంట. కాలు ఊపుకుంటూ సోఫాలో కూర్చుంది కదా. సడన్ గా ఆ సోఫా కిందనే ఏదో కదిలినట్టు అనిపించిందంట. తీరా వంగి చూసేసరికి అంతే పాము వచ్చిందే అని వాయిస్ పైకి కూడా రాలేదు. ఇంకంతే వెంటనే వాళ్ళ ఇంటికి పరిగెత్తా. దారిలో ఒక అన్న కనిపిస్తే జరిగింది చెప్పి తీసుకొని వెళ్ళా. నేను వెళ్ళేసరికి తాను కూర్చున్న సోఫా కింద పాము ఉంది కదా, ఆ సోఫాలో కాకుండా ఇంటికి ఎదురుగున్న సోఫాలో కూర్చుంది. పామును చూడగానే గబగబా ఎదురుగా ఉన్న సోఫాలోకి వచ్చేసిందంట పిల్లల్ని తీసుకొని. పామును చూస్తుంటే కంగారు పడేటట్లు ఉంది. అది కంగారు పడి మనల్ని ఏదైనా చేసే లోపు దాన్ని చంపేద్దాం అన్నాడు నాతో పాటు వచ్చిన అన్న. ఆ తర్వాత ఏం జరిగిందో లాంగ్ వీడియో చేశాను. పాములు ఇంట్లోకి రాకుండా కొన్ని టిప్స్ కూడా చెప్పాను చూడండి.